ఏలూరు దొండపాడులోని అష్టాదశ శక్తిపీఠం శ్రీ లలిత త్రిపుర సుందరి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. జ్యేష్ఠ మాసం శుక్రవారం సందర్భంగా పూజల అనంతరం అమ్మవారికి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సమస్తమంగళాని భవంతు నిత్యేషు నిత్యమంగళాని భవంతు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. 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 రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితా మహాత్ముని దేవికి. రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితా మహాత్ముని దేవికి. రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితా మహాత్ముని దేవికి. సమస్త భక్తులకు విజ్ఞప్తి, జూలై 10వ తారీఖు లక్ష్మీవారం అయింది. ఆ రోజు వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. చాలా విశేషమైనటువంటి శుభదినం. జూలై 10వ తారీఖు గురువారం, గురు పౌర్ణమి సందర్భముగా దొండపాడు మన లలితాదేవి పీఠంలో ఆ రోజున విశేషంగా ముందు రోజు అభిషేకము, 11వ తారీఖు 9వ తారీఖు సాయంత్రం అభిషేకము, 10 గురు పౌర్ణమి సందర్భంగా చండీ హోమము, అన్నప్రసాదం విశేషంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో అమ్మవారి ఆశీస్సులు, ఆ సమస్త సద్గురు అయినటువంటి ఈశ్వరుడు బాబావారి ఆశీస్సులు పొంది అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితా మహాత్ముని దేవికి. రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితా మహాత్ముని దేవికి. రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితా మహాత్ముని దేవికి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ మనస్సంకల్ప సిద్ధిస్తూ శరీర ఆరోగ్యత పరిసిద్ధిస్తూ దేవీ దేవతా పాద సంపావనం శుభం శ్రీకృష్ణ ఐశ్వర్యాభివృద్ధిస్తూ మనస్సంకల్ప సిద్ధిస్తూ ఆయుష్మాన్ భవ. ఓం యో వేదాం బ్రహ్మణో వేద ఆగధేయ నైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఋషయవద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవదం బ్రాహ్మణేవ సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విదిభ్యో దివేది వేదమష్కుర్యానా శిలలంగీర్తయేత దేవదేవతాః ప్రణాది అస్య యమానస్య రాజరాజేశ్వరి అష్టాదశక్తి స్వరూపిణి శ్రీ లలితా మహాత్ముని దేవి దేవత అనుగ్రహ ప్రాప్తి వస్తూ మనోవాంఛిత పరిసిద్ధి వస్తూ మనోభీష్ట పరిసిద్ధి వస్తూ ఆయుష్మాన్ భవ. గరమ